ఓం శాంతి. ఈరోజు మురళి 25/9/2024. మధురమైన పిల్లలారా, అనంతమైన స్కాలర్షిప్ని తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాని విధంగా అభ్యాసం చేయండి. బేహద్ స్కాలర్షిప్, విశ్వ రాజ్యభాగ్యం యొక్క స్కాలర్షిప్ని తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఆ విధంగా అభ్యాసం చేయండి. చాలా కాలం యొక్క అభ్యాసం ద్వారానే ఆ విధంగా సాధ్యమవుతుంది. అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఎవరూ గుర్తుకు రాకుండా ఉంటారు. ప్రశ్న: బాబాకు చెందిన వారిగా అయ్యాక కూడా సంతోషం లేకపోతే దానికి కారణమేమి? బాబాకు చెందిన వారిగా అయ్యాక కూడా సంతోషం లేకపోతే దానికి కారణమేమి? జవాబు: 1. బుద్ధిలో జ్ఞానం పూర్తిగా లేదు. 2. బాబాను యథార్థంగా స్మృతి చెయ్యడం లేదు. స్మృతి చెయ్యని కారణంగానే మాయ మోసగిస్తుంది. ఆ కారణంగా సంతోషం ఉండదు. బాబా మమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తున్నారు అని పిల్లలైన మీ బుద్ధిలో నష ఉండాలి. కావున సదా ఉల్లాసం మరియు సంతోషం ఉండాలి. తండ్రి ఇచ్చే పవిత్రత, సుఖము మరియు శాంతి వారసత్వం ఏదైతే ఉందో అందులో ఫుల్గా కాండి. అప్పుడు సంతోషం ఉంటుంది. బాబా ఏమంటున్నారు? బుద్ధిలో పూర్తిగా జ్ఞానం లేదు. చెక్ చేసుకోవాలా, దేని కారణంగా సంతోషం నాకు లేదు అని. 1, పూర్తిగా జ్ఞానమైనా లేకుండా ఉండాలా. 2వది, బాబాను యథార్థంగా అంటే స్వయంని ఆత్మ అని తెలుసుకొని ఆత్మాభిమాని అయి బాబాని జ్ఞాపకమైనా చేసుకోకుండా ఉండాలా, అంటే చేసేకి రాదు. ఈ విధంగా స్మృతి చెయ్యకపోతే మాయ మోసం చేస్తూ ఉంటుంది. మాయ రకరకాలుగా కర్మేంద్రియాలను మోసం చేస్తుంది, మనస్సు బుద్ధిని మోసం చేస్తుంది, రకరకాలుగా మోసం చేస్తూ ఉంటుంది. ఆ మోసపోయినప్పుడు కూడా దుఃఖమే కదా. మోసపోయిన వాళ్ళ గుర్తు దుఃఖం, గెలిచిన వాళ్ళ గుర్తు సంతోషం. దాని కారణంగా కూడా సంతోషం ఉండదు. బాబా మనల్ని విశ్వాధిపతులుగా చేస్తున్నారు అనేది బుద్ధిలో నష ఉంటే సంతోషం ఉంటుంది కదా. పవిత్రత, సుఖము, శాంతి వారసత్వం ఏదైతే ఉందో అందులో ఫుల్గా కాండి. అంటే పదే పదే బాబా ఎవరు, నేనెవరు అనేది అభ్యాసం చేస్తూ పోతే అనుభవం అవుతుంది. వారసత్వం యొక్క ఖుషి, నష ఉంటుంది. అప్పుడు సంతోషం ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి అర్థమైతే పిల్లలకు చాలా బాగా తెలుసు. నేను ఆత్మను, ఇది నా శరీరము. దీనిని బాగా గుర్తుంచుకోండి. నేను ఆత్మ, ఇది శరీరం, అంతే. నేను శరీరం కాదు, ఇది నా శరీరం. బాబా ఇచ్చిన నిమిత్త మాత్రంగా ఇచ్చిన శరీరం, బాబా సేవ కోసం లభించిన సాధనం. భగవంతుడు అనగా ఆత్మల తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎప్పుడైనా విన్నారా? వారు కృష్ణుడు చదివిస్తాడు అని భావిస్తారు, కానీ అతడికైతే నామరూపాలు ఉన్నాయి. కృష్ణునికైతే నామరూపాలు ఉన్నాయి. ఇక్కడ చదివించేవారు నిరాకారుడైన బాబా. ఆత్మ వింటుంది మరియు పరమాత్మ వినిపిస్తారు. ఇది కొత్త విషయం కదా. వినాశమైతే జరగాల్సే ఉంది. ఒకటేమో వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, ఇంకొకటేమో వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి. వినాశకాలంలో ఎవరికి విపరీత బుద్ధి ఉంటే వాళ్ళకు వినశ్యంతి అంటే వినాశం అవుతారు. తర్వాత ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉంది అంటే వాళ్ళు విజయాన్ని పొందుతారు మాయ పైన. ఈశ్వరుడు సర్వవ్యాపి, రాయిరప్పల్లో ఉన్నాడు అని ఇంతకుముందు మీరు కూడా అనేవాళ్ళు. ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేసుకోవాలి. బాబా ఎవరు, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఎవరిలో వస్తారు, ఎందుకు ఏంలోనే వస్తారు, ఇవన్నీ విషయాలు చాలా బాగా అర్థం చేసుకోవాలి. బాబా అంటున్నారు, ఆత్మ అవినాశి అని
శరీరం వినాశి అని అర్థం చేయించారు. ఆత్మ ఎప్పుడూ తరగదు, పెరగదు. అది చాలా సూక్ష్మమైనటువంటి జ్యోతిస్వరూపం. చిన్న జ్యోతిస్వరూపమైంది ఆత్మ. అది ఎప్పుడు దాంట్లో ఎంత పెద్ద పాత్ర ఉంది, ఎంత అద్భుతం ఇది. కంటికి కనిపించని ఆత్మలో 5000 సంవత్సరాల పాత్ర నిశ్చితమై ఉంది. ఇది అద్భుతం కదా. ఆత్మయే శరీరాన్ని నడిపిస్తుంది. ఉన్నతోన్నతుడైన తండ్రి వచ్చి చదివిస్తున్నారు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. కావున తప్పకుండా పదవి కూడా ఉన్నతంగానే లభిస్తుంది. ఉన్నతోన్నతమైన తండ్రి చదివిస్తున్నారు అంటే, ఇప్పుడు చాలా పెద్ద యూనివర్సిటీలో వెల్ నోన్ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ చదివిస్తున్నారంటే ఆ చదువు కూడా అంతే హయ్యెస్ట్, దాని ద్వారా పదవి కూడా అంతే హయ్యెస్ట్ ఉంటుంది కదా. అలాగే బాబా వాళ్ళు ఎవరు, బాబా ఎలా చదివిస్తున్నారు, సో ఏం చదివిస్తున్నారు, సో ఉన్నతంగానే ఉంటుంది కదా. ఆత్మయే చదువుకొని పదవిని పొందుతుంది. ఆత్మని ఎవ్వరూ చూడలేరు. ఆత్మ ఎలా వస్తుందో, ఎక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుందో చూడాలని ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ ఏమీ తెలియదు. ఆత్మ ఎలా వస్తుందో, ఎక్కడి నుండి బయటికి వెళ్తుందో చూడాలని ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ ఏమీ తెలియదు. ఎవరైనా చూసినా కానీ ఏం అర్థం చేసుకోలేరు. చిన్న చుక్క ఏమర్థమవుతుంది? చూసే దాంట్లో లాభం లేదు కదా. ఆత్మయే శరీరంలో నివసిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ చిన్నగా పెద్దగా కాదు, జీవమే చిన్నగా పెద్దగా అవుతుంది. అంతే కదా. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం శరీరానికే. ఆత్మయే పతితంగా మరియు ఆత్మయే పావనంగా అవుతుంది. హే పతితాత్మలను పావనంగా తయారు చేసే తండ్రి రాండి అని ఆత్మనే తండ్రిని పిలుస్తుంది. ఆత్మలందరూ ప్రేయసీలని, బాబా రాముడని, ప్రియుడు ఒక్కడేనని అర్థం చేయించారు. వారైతే అందరినీ ప్రియుడనే అనేస్తారు. ఆ ప్రియుడు అందరిలోకి ప్రవేశించడం అనేది జరగదు కదా. బుద్ధిలో తలక్రిందుల జ్ఞానం ఉన్న కారణంగా కిందికి పడిపోతూ వచ్చారు. ఎందుకంటే ఎంతో గ్లాని చేస్తారు, పాపాలు చేస్తారు, అప్రతిష్ట పాలు చేస్తారు. తండ్రిని ఎంతో భారీగా నిందించారు. తండ్రిని ఎంతో భారీగా నిందించారు కూడా. జ్ఞానం ఉన్న కారణంగా కిందికి పడిపోతారు. ఎందుకంటే ఎంతో గ్లాని చేస్తారు, పాపాలు చేస్తారు, అప్రతిష్ట పాలు చేస్తారు. తండ్రిని ఎంతో భారీగా నిందించినారు. పిల్లలు ఎప్పుడైనా తండ్రిని నిందిస్తారా? కానీ ఈ రోజుల్లో చెడిపోతారు కాబట్టి తండ్రిని కూడా నిందించడం మొదలు పెడతారు. వీరు అనంతమైన తండ్రి. తండ్రి మీరు కచ్చమచ్చావతారాలంటూ ఆత్మయే తండ్రిని గ్లాని చేస్తుంది. రాణులను ఎత్తుకపోయినాడు కృష్ణుడు, ఎత్తుకపోయినాడని అని అది కూడా చేస్తారు. చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని, వెన్న దొంగలించాడని కృష్ణుడిని గ్లాని చేశారు. వెన్న దొంగలించాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఆయన ఎన్ని కిలోలు ఉన్నారో అంత వెన్న దొరుకుతుంది ఆయనకి. ఆయన ఎందుకు వెన్న దొంగలించాలి? బంగారు ఇటుకలతో ఇల్లు, వజ్ర వైడూర్యాలతో ఆడుకుంటారంటే వెన్నకేం కరువు? బాబా అంటున్నారు, ఎంత తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. నేనొచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేసే చాలా సహజమైన యుక్తిని చెప్తున్నాను. తండ్రియే పతిత పావనులు, సర్వశక్తివంతులు, అథారిటీ. సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు. శంకరాచార్యుణ్ణి కూడా వేదశాస్త్రాలు మొదలైన వాటి అథారిటీ అని కూడా అంటారు. అతడి ప్రఖ్యాతి ఎంతగానో ఉంది. శివాచార్యుని వద్ద ఎటువంటి అట్టహాసము లేదు. బాబా దగ్గర చాలా సింపుల్, చాలా గుప్తమైనది బాబాది. ఏ విధమైనటువంటి ఆర్భాటాలు కానీ లేదా ప్రత్యక్షం చేసుకునేది కానీ చూపించుకునేది కానీ లేదు బాబా దగ్గర. వీరితో పాటు గుంపు కూడా ఏమీ ఉండదు. ఒక స్వామీజీ వస్తే ఎంత గుంపు వస్తారు, కానీ బాబా వస్తే ఎంత సింపుల్గా ఉంటారు. బ్రహ్మా బాబా చెప్పేవాళ్ళు, ఎప్పుడు స్టేషన్కి ఎవరూ రావద్దండి,
నేను వస్తాను బాబా దగ్గరికి, ఇంటి దగ్గరికి అని చెప్పేవాళ్ళు. కానీ మా అమ్మ వస్తే మాత్రం అందరూ వెళ్ళండి అని లెటర్ పంపించేవాళ్ళు. చూడండి మా అమ్మకి ఎంత గౌరవాన్ని బాబా ఇచ్చేవాళ్ళు. వీరితో పాటు గుంపేది లేదు. వీరు కూర్చొని సర్వవేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. శివబాబా తమ ప్రఖ్యాతి చూపించినట్లయితే మొదట ఇతడి ప్రఖ్యాతి కావాలి. కానీ అలా లేదు. నేను పిల్లలైన మీ సేవకుణ్ణి అని బాబా అంటున్నారు. బాబా ఇతడిలోకి ప్రవేశించి, పిల్లలు మీరు పతితులుగా అయిపోయారు, మీరు పావనులుగా కావాలంటే నన్నొక్కడనే జ్ఞాపకం చేసుకోండి, ఇంకా వేరే ఉపాయమే లేదు. బాబాని జ్ఞాపకం చేసుకునే తప్ప వేరే ఉపాయమే లేదు. మళ్ళీ 84 జన్మల తర్వాత పతితులుగా అయిపోయారని పిల్లలకు అర్థం చేయిస్తారు. వీరి చరిత్ర భూగోళాలే మళ్ళీ పునరావృత్తి అవుతాయి. వీరే 84 జన్మలు అనుభవించారు. మళ్ళీ వీరికే సతోప్రధానంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు. తండ్రి సర్వశక్తివంతుడు. బ్రహ్మ ద్వారా సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయిస్తున్నారు. చిత్రాలలో బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. కానీ నిజానికి శాస్త్రాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. అంటే సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని తెలుసుకున్నందుకు అక్కడ శాస్త్రాలు చూపించినారు. వీరైతే బ్రహ్మబాబా శివబాబా బ్రహ్మబాబాలో ప్రవేశం చేసి నిత్యము మీకు కొత్త కొత్త విషయాలను వినిపిస్తూ ఉంటారు. నిజమే కదా? అన్నీ భక్తి మార్గం శాస్త్రాలేనని మీకు తెలుసు. నేను శాస్త్రాలనేమీ వినిపించను. నేనైతే మీకు నోటి ద్వారా వినిపిస్తాను. మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మళ్ళీ దానికి భక్తి మార్గంలో గీత అని పేరు పెట్టేస్తున్నారు. నా వద్ద లేదా మీ వద్ద గీత మొదలైనవి ఏవైనా ఉన్నాయా? భగవద్గీత ఏమీ లేవు శాస్త్రాలు. ఇదైతే చదువైంది. చదువులో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అభ్యాసము చేయాలి, అధ్యయనము చేయాలి. శ్లోకాలు మొదలైన ఉండవు ఇక్కడ. నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఖచ్చితంగా కల్పకల్పము ఇలాగే చదివిస్తూ ఉంటాను. స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తాను. ఈ శరీరం అయితే మట్టిలో కలిసిపోవాల్సే ఉంది. ఆత్మ అవినాశి, మట్టితో తయారై ఉంది, మట్టిలో కలిసిపోతుంది. శరీరం పంచతత్వాలతో తయారైంది, పంచతత్వాలలో విలీనమైపోతుంది. శరీరం అయితే గడియ గడియ కాల్చేస్తూ ఉంటాం. అనేక ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని శరీరాలని. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అక్కడ లెక్కాచారం పూర్తి అయిపోయిందంటే ఆత్మ అక్కడ రుణానుబంధం తెగిపోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ శరీరాన్ని వదులుతుంది. ఇంకా వాళ్ళ కొత్త శరీరంలో ప్రవేశం చేస్తుంది. నేనైతే ఒకేసారి వస్తాను. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కదా. నిజానికి శివ జయంతి అని ఉండాలి. కానీ జయంతి అని అన్నట్లయితే మాత గర్భము నుండి జన్మ తీసుకున్నట్లవుతుంది. కావున శివరాత్రి అంటారు. ద్వాపర కలియుగాల రాత్రిలో నన్ను వెతుకుతారు. సర్వవ్యాపి అంటారు. మరి అలాంటప్పుడు వారు మీలో కూడా ఉన్నారు కదా. అందరు సర్వవ్యాపి అంటే అంతటా ఉన్నారనే కదా. మరి ఎందుకు భ్రమిస్తున్నారు? పూర్తిగా దేవతల నుండి అసురీ సాంప్రదాయాలుగా అయిపోయారు. దేవతలు ఎప్పుడైనా మద్యం తాగుతారా? ఆ ఆత్మలే మళ్ళీ దిగజారిపోయినప్పుడు మద్యం మొదలైనవి తాగడం మొదలు పెడతారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క వినాశం కూడా తప్పకుండా జరగాల్సి ఉంది. పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంది. ఒక్క ధర్మం నుండి అనేక ధర్మాలు వచ్చాయి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం నుండి అనేక ధర్మాలు వచ్చాయి. మళ్ళీ ఆ ఒక్కటి తప్పకుండా రానున్నది. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయి అని మనుష్యులు అంటారు. దానిని ఘోర అంధకారం అంటారు. జ్ఞాన సూర్యుడు ప్రత్యక్షం కావడంతో అజ్ఞాన అంధకారం సమాప్తమైపోతుంది. మనుష్యుల్లో ఎంతో అజ్ఞానం ఉంది. జ్ఞాన సూర్యుడు జ్ఞాన సాగరుడైన బాబా వచ్చినప్పుడే మీ భక్తి మార్గం యొక్క అజ్ఞానం సమాప్తమవుతుంది. జ్ఞానం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో అప్పుడే అజ్ఞానం
సమాప్తమైపోతుంది. అందుకే సిక్ ధర్మస్తులు చెప్తున్నారు కదా, సద్గురువు దళాల్ రూపంలో లభిస్తారు. జ్ఞాన అంజనం ద్వారా అజ్ఞాన అంధకారం సమాప్తమైపోతుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయిపోతారు. మలినాలు తొలగిపోతాయి. ఇది యోగ అగ్ని. కామాగ్ని నల్లగా చేసేస్తుంది. యోగాగ్ని అనగా శివబాబా స్మృతి తెల్లగా చేస్తుంది. బాబా ఇక్కడ పవిత్రంగా అపవిత్రంగా అనే దానికి తెల్లగా నల్లగా అంటారు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అంటారు, కానీ దాని అర్థం కూడా తెలుసుకోలేదు. బాబా వచ్చే అర్థాన్ని వివరిస్తున్నారు. మొట్టమొదట సత్యుగంలో ఎంత సుందరంగా ఉండేవారు. ఆత్మ పవిత్రంగా సుందరంగా ఉంటే శరీరంని కూడా పవిత్రమైనది సుందరమైనది ఆత్మ తీసుకుంటుంది. అక్కడ ధనము సంపద అంతా కొత్తగా ఉంటుంది. ఇక్కడ సత్యుగంలో శరీరము కొత్తది, ధనము సంపద అన్నీ సంపన్నంగా ఉంటాయి. కొత్తగా అంటే సంపన్నంగా ఉంటాయి, సుందరంగా ఉంటాయి. కొత్త ధరణి మళ్ళీ పాతగా అయిపోతుంది, కొత్త భూమి పాతగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం తప్పకుండా జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము మా కులాన్ని వినాశం చేసుకుంటున్నాము అని విదేశీయులు ఎంతగా భావిస్తారో అంతగా భారతవాసులు భావించరు. ఎవరో ప్రేరకులు ఉన్నారు, సైన్స్ ద్వారా మేము మా వినాశనాన్ని చేసుకుంటున్నాము అని భావిస్తారు. యేసుక్రీస్తుకి 3000 సంవత్సరాల పూర్వం ప్యారడైజ్ ఉండేది. ఈ దేవీ దేవతల రాజ్యమే ఉండేది. భారతదేశమే ప్రాచీనంగా ఉండేది. ఈ రాజయోగం ద్వారా లక్ష్మీనారాయణలు ఈ విధంగా అయ్యారు. ఆ రాజయోగాన్ని మళ్ళీ బాబానే నేర్పించగలరు, దానిని సన్యాసులు నేర్పించలేరు. ఈ రోజుల్లో ఎంతగా మోసం జరుగుతోంది. విదేశాలకు వెళ్ళి మేము భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాము అంటారు. మళ్ళీ ఇంకొక వైపు గుడ్లు తినండి, మద్యము మొదలైనవి తాగితే తాగండి, ఏవైనా చెయ్యండి అంటారు. చూడండి, ఎందుకంటే రిస్ట్రిక్షన్ లేదు, ఏ నియమ నిబంధనలు ఉండవు. ఎవరైనా రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అట్లుంటే ఎవరైనా వస్తారు. దాన్ని భారతదేశ ప్రాచీన రాజ్యయోగం అంటారు అన్నారు కదా. మరి వారు రాజ్యయోగాన్ని ఎలా నేర్పించగలరు? మనుషులను దేవతలుగా ఎలా చేయగలరు? ఆత్మ ఎంత ఉన్నతమైనదో మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ ఏ విధంగా సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయిపోయిందో బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గ స్థాపనం చేస్తున్నారు. అక్కడ మళ్ళీ ఇంకే ధర్మము ఉండనే ఉండదు. నరకం వినాశనం అయితే తప్పకుండా జరుగుతుంది. బాబా అంతే కదా. ఇప్పుడు రాత్రి తప్పకుండా పోతుంది, పగలొస్తుంది. రాత్రి పోకూడదు అనేది లేదు కదా. రాత్రి తప్పకుండా పోవాల్సిందే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అట్లా ఈ పాత ప్రపంచం పోవాల్సిందే, కొత్త ప్రపంచం రావాల్సిందే. నరకం వినాశం అయితే తప్పకుండా జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే వచ్చారో పరంధామం నుండి వారు మళ్ళీ స్వర్గంలోకి కూడా తప్పకుండా వెళ్తారు. మనమే కదా స్వర్గంలోకి వెళ్తాము. ఈ పాత ప్రపంచం వినాశం కూడా తప్పకుండా జరగాల్సి ఉంది. బాబా అంటున్నారు, శివబాబా జ్ఞానాన్ని కొద్దిగా విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. మళ్ళీ ఎంతగా చదువుకుంటారో, తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు వినాశకాలం అయితే అందరి కోసము ఉంది. వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలవారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చెయ్యరు. ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు వారే ఉన్నత పదవిని పొందుతారు. దీన్ని అనంతమైన స్కాలర్షిప్ అంటారు. ఇందులో పరుగు పందెం చెయ్యాలి. ఇది ఈశ్వరీయ లాటరీ. ఒకటేమో స్మృతి, మరొకటేమో దైవీ గుణాలను ధారణ చేయాలి. అలాగే రాజారాణులుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఒకటి బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, రెండవది దైవీ గుణాలు ధారణ చెయ్యాలి, మూడవది ప్రజలను తయారు చేయాలి, అంటే సేవ కూడా చేయాలి. కొందరు చాలామంది ప్రజల్ని తయారు చేసుకుంటారు, కొందరు తక్కువ మందిని తయారు చేసుకుంటారు. సేవ ద్వారానే ప్రజలు తయారవుతారు. మ్యూజియం, ప్రదర్శిని మొదలైన వాటిలో లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు. మీరు ఈ సమయంలో చదువుకుంటున్నారు. మళ్ళీ సూర్యవంశీ, చంద్రవంశీ డినాయిస్టీలోకి వెళ్తారు, రాజ్యంలోకి.
ఇది బ్రాహ్మణులైన మీ కులం. బాబా బ్రాహ్మణ కులాన్ని దత్తు తీసుకొని బ్రాహ్మణులకు చదివిస్తారు ఈశ్వరీయ చదువుని. నేను ఒక కులాన్ని మరియు 2 వంశాలను స్థాపన చేస్తాను. బ్రాహ్మణ కులాన్ని, తర్వాత సూర్యవంశము, చంద్రవంశాన్ని. సూర్యవంశీ మహారాజా మహారాణులు, చంద్రవంశీ మహారాజా మహారాణులు వారిని డబల్ కిరీటదారులు అని అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే వికారీ రాజులు వస్తారో ద్వాపర యుగం నుంచి అనేక విక్రమాదిత్య రాజు, అక్బర్ చక్రవర్తి, బీర్బల్, అనేక మంది రాజ్యం చేస్తున్నారు కదా, మైసూర్ మహారాజా, ఉదయ్పూర్ రాజా, ఈ విధంగా అనేక మంది రాజులు వికారీ రాజులు వస్తారు. బాబా అంటున్నారు ఆ తర్వాత వికారీ రాజులు వస్తారు. సత్యుగంలో ఆ విషయాలు లేవు. బాబా అంటారు ప్రకాశ కిరీటం ఉండదు సత్యుగంలో. సత్యుగంలో ప్రకాశ కిరీటం ఉంటుంది. వికారీ రాజులు ఎవరైతే వస్తారో వాళ్లకు ప్రకాశ కిరీటం ఉండదు. ఆ 2 కిరీటాల మందిరాలను, ఆ 2 కిరీటదారులైన దేవతల మందిరాలను తయారు చేసి వారిని పూజిస్తారు. పవిత్రుల ముందు అందరూ తల వంచుతారు. సత్యుగంలో ఈ విషయాలే ఉండవు. ఇది అది పావన ప్రపంచం. అక్కడ పతితులు ఉండరు. దాన్ని సుఖధామం అంటారు, నిర్వికారి ప్రపంచం అంటారు. బాబా ఎంత క్లారిటీగా చెప్తారు చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఆ ప్రపంచం ఎలాంటిది, అన్ని విషయాలు బాబా క్లియర్గా చెప్తున్నారు. నేను వచ్చి ఏ ధర్మాన్ని, ఏ కులాన్ని, ఏ వంశాన్ని స్థాపన చేస్తున్నాను. తో బాబా అంటారు పవిత్రుల ముందు తల వంచుతారు. సత్యుగంలో ఈ విషయాలే ఉండవు. అది పావన ప్రపంచం. అక్కడ పతితులు ఎవరు ఉండరు. దాన్ని సుఖధామం అంటారు, నిర్వికారీ ప్రపంచం అంటారు. దీన్ని వికారీ ప్రపంచం అని అంటారు. ఇందులో ఒక్కరు కూడా పావనులుగా లేరు. సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలేసి పారిపోతారు. రాజా గోపీచంద్ ఉదాహరణ కూడా ఉంది కదా. మనుషులు ఎవరు ఒకరికొకరు సద్గతిని ఇచ్చుకోలేరని తెలుసు. సర్వుల సద్గతి దాత నేనే. నేనొచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తాను. ఒకటేమో పవిత్రంగా అయ్యి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మరొకరు పవిత్రంగా అయ్యి సుఖధామంలోకి వెళ్తారు. శాంతిధామంలోకి వెళ్ళి సుఖధామంలోకి వస్తాం. ఇది అపవిత్ర దుఃఖధామం. సత్యుగంలో రోగాలు మొదలైనవి ఏవి ఉండవు. మీరు ఆ సుఖధామానికి అధిపతులుగా ఉండేవారు. మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖధామానికి అధిపతులుగా అయ్యారు. ఇక్కడ అధిపతులుగా అయినా వేస్తే అధీనులుగా అయిపోయినారు. అధిపతులు అనే విషయమే లేదు. సో బాబా అంటున్నారు కల్పకల్పము మీరు నా శ్రీమతం పైన స్వర్గ స్థాపనం చేస్తారు. కొత్త ప్రపంచం యొక్క రాజ్యాన్ని మీరు తీసుకుంటారు. మళ్ళీ పతితులుగా నరకవాసులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. దేవతలే మళ్ళీ వికారీలుగా అయిపోతారు. వామ మార్గంలో వెళ్ళిపోతారు. వామ మార్గంలో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? దేహభ్రాంతి లేకొచ్చి వికారాలకు వశమైపోతాం. దీనికే బాబా అంటున్నారు అక్కడ వామ మార్గానికి చూపించినారు. జగన్నాథ మందిరంలో చూపిస్తారు కదా, దేవతలు ఎలా వామ మార్గంలోకి వెళ్ళినారు అనేది గోపురంలో చూపించడం జరుగుతుంది. నేను ఒకేసారి పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. నేను ప్రతి యుగంలోనూ రాను. బాబా ఏమంటున్నారు చూడండి, నేను ప్రతి యుగంలోనూ రాను. నేను ఒకేసారి సంగమ యుగంలో మాత్రమే వస్తాను. 4 యుగాల అంతిమ సమయంలో నేను వస్తాను. సంగమ యుగంలోనే వస్తాను, యుగ యుగంలో రాను అని మధురాతి మధురమైన పిల్లలకు బాబా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే ఎందుకు వస్తాను? ఎందుకంటే నేను వచ్చి నరకాన్ని స్వర్గంగా చేయాలి కదా. బాబా వచ్చి ఏదైనా గొప్ప కార్యం చేయాలి కదా. సో అపవిత్రమైన ఈ ప్రపంచాన్ని పవిత్రం చేయాలా. సో కాబట్టి ఆయన అపవిత్ర ప్రపంచంలోనే వస్తారు. నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే ఎందుకు వస్తాను అంటే నరకాన్ని స్వర్గంగా చేయాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. బాబా మాకు సంతోషం ఉండడం లేదు,
ఉత్సాహం ఉండడం లేదు అని చాలామంది పిల్లలు రాస్తారు. ఎందుకుండదు? బాబా ఇంత జ్ఞానం మనకి చెప్తా ఉంటే సంతోషం ఉండదు అంటే జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకోకపోతేనే కదా సంతోషం ఉండదు. ఉత్సాహం ఉండడం లేదు అంటారు. అరే, తండ్రి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. అటువంటి తండ్రిని స్మృతి చేయడంలో మీకు సంతోషం ఉండడం లేదా? మీరు పూర్తిగా స్మృతి చేయడం లేదు, కావుననే సంతోషం ఉండడం లేదు. చూస్తున్నారా ఏమన్నారు బాబా? ఎందుకు సంతోషం ఉండదు? మీరు నన్ను పూర్తిగా స్మృతి చేయడం లేదు, అందుకే మీకు సంతోషం ఉండదు. బాబాని గుర్తు చేసుకుంటే ఆస్తి గుర్తొస్తుంది. 21 జన్మలకి భాగ్యం లభిస్తోంది, సుఖము, శాంతి, ఆనందం అన్నీ లభిస్తున్నాయి అంటే మరి ఎందుకు సంతోషం ఉండదు? బాబాని స్మృతి చేస్తే ఆస్తి గుర్తొస్తుంది. మీరు పూర్తిగా స్మృతి చేయడం లేదు, కావుననే సంతోషం ఉండడం లేదు. భర్తను స్మృతి చేస్తే సంతోషం కలుగుతుంది కదా, అతడు పతితంగా చేస్తాడు. డబల్ కిరీటదారులుగా తయారు చేసే తండ్రిని స్మృతి చేస్తే మరి సంతోషం కలగదా? లౌకికంలోని ఒక జన్మకు భర్తని గుర్తు చేసుకుంటేనే సంతోషం కలుగుతుందే, అది కూడా నష్టమే నష్టం వాళ్ళతో. కానీ నా ద్వారా మీకు లాభమే లాభం, 2 కిరీటదారులుగా చేస్తాను, పావనంగా చేస్తాను. మరి సంతోషం ఎందుకు కలగదు మీకు? ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు, అయినా సంతోషం లేదని అంటున్నారా? అయితే బుద్ధిలో జ్ఞానం పూర్తిగా లేదనే అర్థం. ఏమన్నారు బాబా? ఒకటి, బుద్ధిలో జ్ఞానం పూర్తిగా లేదు. రెండవది, స్మృతిలో సరిగ్గా యథార్థంగా లేరు. అందుకే సంతోషం సదా ఉండదు. స్మృతి చేయడం లేదు అని అర్థం. కావుననే మాయ మోసం చేస్తుంది. పిల్లలకి ఎంత బాగా అర్థం చేయిస్తారు, కల్పకల్పము అర్థం చేయిస్తారు. ఆత్మలేవైతే రాతి బుద్ధిగా అయిపోయాయో వాటిని పారస బుద్ధిగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. జ్ఞానస్వరూపుడైన బాబానే వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. తాను ప్రతి విషయంలోనూ సంపూర్ణంగా చేస్తున్నారు, సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తారు బాబా. జ్ఞానం కూడా అధూరా ఇవ్వరు, అన్ని సంపూర్ణంగా ఇస్తారు. పవిత్రత, సుఖము, శాంతి, సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వజ్ఞానం అన్నీ సంపూర్ణంగా ఇస్తారు బాబా. పవిత్రతలోనూ ఫుల్గా ఉంటారు, ప్రేమలోనూ ఫుల్గా ఉంటారు. తాను జ్ఞాన సాగర్లు, సుఖ సాగర్లు, ప్రేమ సాగర్లు కదా. ఇటువంటి తండ్రి నుండి మీకు ఈ వారసత్వం లభిస్తుంది. అలా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. మిగిలిన సత్సంగాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. అందులో లక్ష్యం, ఉద్దేశ్యం ఏమీ లేదు. దీన్ని గీతా పాఠశాల అని అంటారు. వేద పాఠశాల అనేది లేదు. గీత ద్వారా నర నుండి నారాయణుడిగా అవుతారు. తప్పకుండా బాబాయే తయారు చేస్తారు కదా. మనుషులను దేవతలుగా తయారు చేయలేరు. బాబానే పదే పదే పిల్లలకు చెప్తున్నారు, పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎంత బాబాను జ్ఞాపకం చేసుకుంటే అంత ఆత్మ పావనంగా అయిపోతుంది, పవిత్రంగా అయిపోతుంది, శిక్షల నుంచి దూరం అయిపోతారు. మీరు దేహం కాదు అని బాబా అర్థం చేయిస్తారు. నేను ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. అంతే కదా, పాత్ర పూర్తి అయిపోయింది, కర్మ లెక్కాచారం సమాప్తం అయిపోయిందంటే బస్ ఒక దేహాన్ని వదులుతాము, ఇంకొక దేహాన్ని తీసుకుంటాం. ఆత్మకు డ్రెస్ కదా, డ్రెస్ పాతదైపోయింది, చినిగిపోతుందంటే కొత్త డ్రెస్ తీసుకుంటాం కదా, అట్లా. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం, ఏ విధంగా శివబాబాకు ఎటువంటి అహంకారము లేదో, సేవకునిగా ఈ పిల్లలను చదివించేందుకు వచ్చారో, అలాగే బాబా సమానంగా అథారిటీగా అయి ఉండి కూడా నిరహంకారిగా ఉండాలి. పావనంగా అయ్యి పావనంగా తయారు చేసే సేవను చెయ్యాలి. పావనంగా అయ్యి పావనంగా తయారు చేసే సేవను చేయాలి.
రెండో పాయింట్, వినాశకాలంలో ఈశ్వరీయ లాటరీని తీసుకునేందుకు ప్రీతి బుద్ధి కలవారిగా ఈ బాబా స్మృతిలో ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేసే రేస్ని చేయాలి, పరుగు పందెం చేయాలి. అప్పుడే ఈశ్వరీయ లాటరీ దొరుకుతుంది. ఒకటి యోగంలో పరుగు పందెం చేయాలి, రెండవది ధారణ చేయడంలో, దైవీ గుణాలను ధారణ చేయడంలో పరుగు పందెం చేయాలి. అప్పుడే ఈశ్వరీయ లాటరీ, బేహద్ లాటరీ, 21 జన్మలకు లాటరీ దొరుకుతుంది. వరదానం, శుద్ధ సంకల్పాల వైబ్రేషన్స్ ద్వారా, నలువైపుల వైబ్రేషన్స్ ద్వారా రక్షణను అనుభవం చేసుకునే మరియు చేయించే శక్తిశాలి ఆత్మలుగా కండి. శుద్ధ సంకల్పాలు మనలో ఉంటే, మనం శుద్ధంగా ఉన్నాము, శుభంగా ఆలోచించినామంటే మనకు సర్వవేళలా మంచే జరుగుతుంది. బాబా అదే అంటున్నారు. అలాంటి శక్తిశాలి ఆత్మగా కండి. వివరణ, ఎవరైతే దృఢతాశక్తి ద్వారా క్షణకాలము కన్నా తక్కువ సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చేస్తారో వారే శక్తిశాలి ఆత్మలు. అది ఇంపార్టెంట్. శక్తిశాలి ఎవరు? ఏ వ్యర్థాన్ని క్షణకాలంలో సమాప్తం చేసేసేయాల, ఏది ఎట్లే ఉండి దాని గురించి మళ్ళీ ఆలోచనలేకి రాకూడదు. వాళ్ళు శక్తిశాలి ఆత్మలు. వ్యర్థాన్ని తక్కువ సమయం, క్షణకాలం కన్నా తక్కువ సమయం. శుద్ధ సంకల్పాల శక్తిని తెలుసుకోండి. ఏమంటున్నారు? శుద్ధ సంకల్పాల శక్తిని, మహత్వాన్ని తెలుసుకోండి. శుద్ధమైన మరియు శక్తిశాలి సంకల్పం చాలా అద్భుతం చేస్తుంది. కేవలం ఏ దృఢ సంకల్పం చేసినా కానీ దృఢత సఫలతను తీసుకొస్తుంది. అందరి కోసం శుద్ధ సంకల్పాల బంధనం, అందరి కొరకు శుద్ధ సంకల్పాల బంధనం యొక్క ముట్టడితో ఎంతగా బంధించాలంటే, బాబా ఏమంటున్నారంటే, ఇతరుల కోసం కూడా శుద్ధ సంకల్పాల బంధనం అనేది, అంత శుద్ధ సంకల్పాలు ఉండాలా. ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నా కానీ ఈ వైబ్రేషన్ల ద్వారా వాళ్ళలోని బలహీనత కూడా సమాప్తమైపోతుంది. వాళ్లకు గొడుగు నీడలాగా, ఛత్రఛాయలాగా అయిపోవాలి మీ శుభ సంకల్పాలు. రక్షణ సాధనంగా లేదా కోటగోడలాగా అయిపోవాలి. స్లోగన్ ఎంత బాగుంది. మన సంకల్పాలే మనకు రక్షణ, మన సంకల్పాలే మనకు కోటగోడ. మన సంకల్పాలనే వ్యర్థం ఉంటే దాని సమాప్తం ఒక సెకండ్ కంటే తక్కువ సమయంలో ఎప్పుడైతే మనం దాన్ని సమాప్తం చేసుకుంటామో వాళ్ళే శక్తిశాలి ఆత్మలు. స్లోగన్, ఎవరికైతే డైరెక్ట్గా భగవంతుని ద్వారా పాలన, చదువు మరియు శ్రేష్ఠ జీవితం యొక్క శ్రీమతం లభిస్తోందో వారిదే అందరికన్నా శ్రేష్ఠ భాగ్యం. భగవంతుని ద్వారా చదువు లభిస్తూ ఉంది, భగవంతుని ద్వారా పాలన జరుగుతూ ఉంది, భగవంతుని ద్వారా మనం జీవించేందుకు శ్రేష్టమైన మార్గం, శ్రీమతం లభిస్తూ ఉంది. సో అంతకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు. వాళ్ళకంటే గొప్ప శ్రేష్ఠ భాగ్యవంతులు ఇంకెవ్వరూ లేరు. అదే అత్యంత గొప్ప భాగ్యం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.